ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 7వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. ఆలోచన తీరు చక్కగా ఉంటుంది. అమలు చేసే విధానం కూడా బాగానే కుదురుతుంది. అలాగే ధన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉపయోగపడే విధంగానే ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుబాటు అవుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలోనే ఇవ్వగలుగుతాం. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అనేది కొంత సఖ్యత బాగానే కుదురుతుంది. అయితే అన్ని చోట్ల కూడా మనకి కొంచెం ప్రత్యేకత విలువలు పెరుగుతాయి. అలాగే గృహ వాహన యోగాదులు బాగా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ప్రయత్నం చేసేవారికి క్రయ విక్రయాదులు ఈ వారంలో అనుకూలపడతాయి. గృహం కానీ వాహనం కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త పెట్టుబడులు, కొత్త ఆలోచనలు చేసేవారికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. విద్యా వ్యవహారాదుల్లో సాధారణంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా కోర్సులు కానీ ఏదైనా నేర్చుకోవడం, తెలుసుకోవడం అనేదానికి ఇది సరైన సమయంగానే అనిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో బాగానే అనుకూలత ఉంది. రుణాలు తీర్చుకోగలుగుతారు. కొత్తగా రుణాలు చేయాల్సిన అవసరం రాదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా బాగానే అనుకూలత ఉన్నది. అలాగే పాత మిత్రులు, బంధువులు అందరినీ కూడా కలవడం జరుగుతుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినగలుగుతారు. శుభ లక్షణాలు కొంత పెరుగుతున్నాయి. దూర దేశాలు, దూర ప్రాంతాలకి వెళ్ళాలని ప్రయత్నం చేసే వారికి ఇది కొంత అనుకూలపడే అవకాశం ఉంది. మంచి సమయంగానే గుర్తించవచ్చు. అలాగే ఉద్యోగంలో కూడా మంచి మంచి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు తొలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. భాగ్యస్థితి బాగా వృద్ధి అవుతుంది. అలాగే ఉద్యోగ స్థితిలో కోరుకున్న చోటికి బదిలీలు అవ్వటం, కోరుకున్నటువంటి పరిస్థితిని అనుకూలపడే విధంగా ఈ ఉద్యోగ స్థితి ఉంటుంది. ఆర్థిక పెరుగుదల ఉద్యోగ స్థితిలో కనపడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. అలాగే మనకు రావాల్సిన గుర్తింపు, గౌరవం అన్నీ కూడా వస్తాయి. ఆర్థికపరమైన విధానాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అలాగే సాధారణమైన ఖర్చులే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలేమీ ఉండవు. కొత్త ప్రయత్నాలు చేసేవారికి, కొత్త
వ్యాపారాలు ఆరంభించే వారికి కూడా అనుకూల సమయంగానే తెలుస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. అది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతోంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం ఈ సింహరాశి వారికి అనుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఇంకా మంచి అనుకూలత కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని పూజించటం, ఆరాధించటం, నమస్కరించుకోవడం శుభప్రదంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.